ఏర్పేడు మండలం వినాయకుడి గుడి దగ్గర ఏర్పేడు మండల వన్నారెడ్డి సేవా సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నూతన సంవత్సరం ఏర్పేడు మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్నారెడ్డి సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు లాయర్ తిరుమలారెడ్డి, ఎక్స్ సర్పంచ్ సురేష్ బాబు, సదాశివరెడ్డి, ఏర్పేడు మండల వైసీపీ ఉపాధ్యక్షులు మణికృష్ణారెడ్డి, పాగాలి సర్పంచ్ రాజేశ్వరి, ఎక్స్ ఎంపీటీసీ మునిరత్నం రెడ్డి, ఎక్స్ సర్పంచ్ మునిరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు కేశవులు రెడ్డి, పెంచల్ రెడ్డి, సీనియర్ నాయకులు దామోదర్ గేరటారెడ్డి, జగదీష్, యువ నాయకులు వినోద్ రెడ్డి, మహిళా నాయకురాలు నాగమణి, మాధవరెడ్డి, గిరటారెడ్డి, యువ నాయకులు ముని, రామరెడ్డి, గణపతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలియుగే సంగే శక్తి అన్న నానుడి చాలా ప్రముఖం. ఎందుకంటే కలియుగంలో ఎవరు కలిసికట్టుగా ఉంటారే వాళ్ళే శక్తివంతులు, వాళ్ళే అన్ని విధాల ముందుకెళ్ళే అవకాశం ఉన్నది అక్షర సత్యం. ఈరోజు పల్లవరాజుల వారసులు ఘన చరిత్ర ఉన్న వన్నారెడ్లు ఇవాళ అత్యధికంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. కానీ చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగింది. వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం ఎంతవరకు ఎదగగలరు? మామూలుగా వ్యవసాయదారులుగా మిగిలిపోతారు. అందువల్ల ఈరోజు పేదవాడు, మధ్యతరగతి వాడు ముందుకెళ్ళాలి, ఎదగాలి. అది ఏ రంగంలోనైనా అవ్వచ్చు. దానికి ఒక్క ఉత్తమమైన సాధన ఉందంటే అది చదువు మాత్రమే. చదువుకుంటే ఒక ఇంట్లో ఒక్కరు చదువుకుంటే, ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు, ఇక్కడ ఒక ఇంట్లో ఒక్కరు చదువుకుంటేనే వాళ్ళ అభివృద్ధి చాలా ఉంటుంది. కాబట్టి ముందు ఎక్కువ చదువుకోవాలని నేను సంఘీయులను కోరుకుంటున్నాను. పిల్లల్ని చదివించాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఈరోజు మన అత్యధిక మెజారిటీ ఉన్నాం ఈ కాళహస్తి నియోజకవర్గంలోనూ. అందరూ ఈ దామాస ప్రకారం మనకు కావాల్సిన పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఎంతమంది ఇస్తున్నారు? ఈరోజు మధ్యలో బాగా గుర్తించారు. మొన్నటివరకు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం 17-18 మందికి మంచి పదవులు ఇచ్చారు. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, ఇక్కడ జెడ్పీటీసీ రేణిగుంట ఇచ్చారు, టెంపుల్లో ఇచ్చారు. ఇలాగ అన్ని విధంగా 17 మంది పదవులు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అది. కాబట్టి మనం యాక్టింగ్గా ఉంటూ మనల్ని గుర్తించిన పార్టీలు మనం సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళే ఆవశ్యకత ఉందని మనం కోరుకుంటూ, అంటే పేదవాడిగా పుట్టొచ్చు, కానీ పేదవాడిగా పుట్టడం అనేది మన చేతుల్లో లేదు. కానీ పేదవాడికి చనిపోవడం అనేది మా తప్పు. ఎందుకంటే మధ్యలో మనం కరెక్ట్గా చేసుకొని చదువులు అయితే ఏమి, ఆరోగ్యం అలవాట్లు అయితే అన్నీ మంచిగా ఉంటే తప్పకుండా చనిపోయే రోజుకి మన పిల్లలు బాధపడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి అందరూ మంచి అలవాటుతో మంచి చదువుకుంటూ ఐక్యమత్యం ఉంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు అనువన్ రామదాస్ గారు చెన్నైలో పాఠాలి మొక్కల కక్షను పెట్టి అక్కడ పోరాడి ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఒక 20% రిజర్వేషన్ ఉంటే దాంట్లో 10.5% రిజర్వేషన్ మనం సాధించుకోవడం జరిగింది అక్కడ. ఎందుకంటే ఒక్క నాయకుడు కష్టపడి పోరాడి సాధించుకుంటే మనం ఎందుకు సాధించుకోకూడదు? అక్కడ అందరూ ఒక మాట మీద ఒక తాటి నడిచి ముందుకెళ్ళాలని, వచ్చే 2026లో అందరూ మంచిగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరణ జరిగింది. తప్పకుండా అందరూ బాగుండాలి. జై వన్నారెడ్డి, జై వన్నారెడ్డి.